విధానంలో మనం ఈరోజు తెలంగాణ కోసం వందలాది మంది వేలాది మంది ప్రాణత్యాగాలు చేసిరు. అదేవిధంగా లక్షలాది మంది తమ జీవితాల పరంగా పెడితే అందులో నళిని గారు ముందు వరుసలో ఉంటారు. సో ఇప్పుడు ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత వేదన పడుతూ ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు అని ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కనీసం ఆమె ఏం చేస్తోంది? వేద పరిరక్షణ చేస్తూ వేదాన్ని మేము పఠించాలని చెప్పేసి చెప్తా ఉంది. ధర్మాన్ని నేను బోధిస్తాను, ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి చెప్తున్నటువంటి నళిని ఈరోజు కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మీద ఉంటాయి కదా. మేము ధర్మం కోసం, దేశం కోసం అని అంటూ ఉంటారు కదా. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఈమె విషయంలో ఎలాంటి చదువుతారు? ఈమె ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. ఆమె చేస్తున్నది దేనికోసం? ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం కదా, హిందుత్వ పరిరక్షణ కోసం కదా, వేదాల్ని కాపాడుకొని వేదాల్ని బోధించే విధంగా ఆమె యొక్క ప్రయత్నాలనే కదా. మరి ఎందుకు బీజేపీ నాయకులు స్పందించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎట్లాగూ కేసీఆర్ పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకుని పాపన పోలేదు. ఈరోజు ఒకవేళ అంటే అనొద్దు, కానీ ఈమె గనక ఏమైనా జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్, దాని తర్వాత రేవంత్ రెడ్డిలే కారణమవుతారు. సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా ఈమెను ఆదుకోవాలి. ఈమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఈమెను ఆ చావు కొరల్లోంచి బయటపడేసి మీ యొక్క ధర్మాన్ని రక్షించుకోండి అని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ టీవీ నుండి బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.